స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సమాయత్తమైంది. ఈ నేపథ్యంలో అధికారులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితా ప్రక్రియ తుది దశకు చేరింది. కాసేపట్లో మాసెప్ ట్యాంక్లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో ఓటర్ల జాబితాపై పార్టీల సలహాలు, సూచనలు, అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరించనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి. ఏదైతే స్థానిక ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం మరి కాసేపట్లో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలతో ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిపింది. ఇటు పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, ఇతర శాఖలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసింది. ఇవాళ రాజకీయ పార్టీల నేతలతో సమావేశమై ఓటర్లకు సంబంధించిన జాబితా కావచ్చు, ఇతర ఎన్నికల నిర్వహణ సంబంధించి ఏదైతే ఓటర్ల సంబంధించి ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఇటు సింబల్స్, ఇతర అంశాలపైన ప్రత్యేకంగా సమావేశంలో చర్చించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానం పంపించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగనుంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లో ప్రారంభం. అయితే ఏదైతే ఈ ఓటర్లకు సంబంధించి ముసాయిదా సెప్టెంబర్ 6 వరకు విడుదల చేయాలని, అంతేకాకుండా తొలి జాబితా సెప్టెంబర్ 21 వరకు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏవైతే మార్పులు చేర్పులు కావచ్చు, ఓటర్ల సవరణలు కావచ్చు, అదన్నింటినీ కూడా ఇవాళ రాజకీయ పార్టీల సమావేశంలో చర్చించనున్నారు. ఎవరైతే ఓటు హక్కు సంబంధించి ఇంకెవరైతే కలిగి లేరో వారు ఓటు హక్కు అప్లై చేసుకోవడం కావచ్చు, ఏదైనా మార్పులు పేర్లు కావచ్చు, ఇతర అడ్రస్లకు సంబంధించిన మార్పులు చేర్పులు ఉంటే కూడా వెంటనే నమోదు సవరణలు చేసుకునే విధంగా కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించిన అంశాలు పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ, బ్యాలెట్ పేపర్ ఆధారంగా జరుగుతున్న ఎన్నికలు కాబట్టి బ్యాలెట్ పేపర్ లో ఎలాంటి సవరణలు చేయాలి, బ్యాలెట్ పేపర్లు ఏ విధంగా ఉండాలి, బ్యాలెట్ బాక్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాలకు సంబంధించి కూడా ఎంతమందికి ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలి, మిగతా ఇతర అన్ని అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఈ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. అయితే ఇదైతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత దానికి సంబంధించిన ఓటర్ జాబితాను ఇప్పటికే పరిగణలోకి తీసుకున్నారు. మరోసారి కూడా దానికి సంబంధించి ఆ ఓటర్ జాబితాతో పాటు మరోసారి ఈ ఓటర్ల ముసాయిదాను కూడా సెప్టెంబర్ 6న విడుదల చేస్తామని చెప్తున్నారు. సో సెప్టెంబర్ 21 వరకు కూడా తుది జాబితా వస్తుంది. తుది జాబితాలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, ఏ గ్రామంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు, రిజర్వేషన్లు, పలు అంశాలపైన కూడా ప్రత్యేకంగా ఈ రాజకీయ పార్టీల నేతలతో సమావేశంలో చర్చించనున్నారు. ఏదైతే అభ్యంతరాలు కావచ్చు, ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా సూచన సలహాలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే పార్థసారథి రిటైర్డ్ ఐఏఎస్ చెప్పారు. అయితే ఈ స్థానిక సంస్థలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని చెప్పేసి కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వారి సూచన సలహాలు కూడా ప్రత్యేకంగా తీసుకున్నారు. అంతేకాకుండా గ్రామాలకు సంబంధించి ప్రత్యేకంగా పోలింగ్ బూత్ల ఏర్పాట్లను కూడా ఈ సమావేశం తెచ్చున్నారు. ఎవరైతే ఇతర ఒక దగ్గర ఓటు ఉండి ఇతరులకు అంటే వారు ట్రాన్స్ఫర్ అయ్యారు, అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యారు, వారి షిఫ్టింగ్ ఓటు సంబంధించి కూడా ఈ ముసాయిదాకు సంబంధించి సూచనలు చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే కూడా రాజకీయ పార్టీల నేతలతో మరి కాసేపట్లో సమావేశం కానున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సీనియర్ బీఆర్ఎస్ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు. సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్ యూ.